రాజమౌళి ప్రసాద్ రెడ్డి అనగానే ఒక రాజకీయ నాయకుడి కంటే ఏదో తత్వం, ధర్మం వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? అవును. ఏంటి అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఎక్కడి నుంచి అవును. వచ్చిందది? నా కుటుంబ సభ్యుల్లో గూడా మా పూర్వీకులందరూ గూడా మా అబ్బగారు గాని, మా గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా ఎక్కువ చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు. ఎప్పుడో 100 సంవత్సరాల పూర్వమే మా అబ్బగారందరూ గూడా. హ్మ్. ఎక్కడో అలహాబాద్‌లో హిందీ పండిట్ ఒక అబ్బా, అవునా? మద్రాస్ గిండీ కాలేజీలో ఇంజినీరింగ్ ఒక అబ్బా, ఓహ్! కడప ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ ఆడిటర్ ఒక అబ్బా, హ్మ్. ఒక అబ్బా అరుణ ఇంజినీరింగ్ వర్క్‌షాప్ అని చెప్పి కడపలో వర్క్‌షాప్ స్టార్ట్ చేసి, గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాకు పోయి వ్యాపారం చేసి సెటిల్డు. హుహు. ఒక అబ్బా సోవియట్ రష్యాకు పోయి రష్యన్ లాంగ్వేజ్‌ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి, హ్మ్. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసిన వారు ఒక అబ్బా. హ్మ్. ఒక అబ్బా స్వప్న సీతాచలం అనే ఒక గ్రంథాన్ని రచన చేసిన అబ్బా. ఎన్నో హ్మ్. రచనలు రాసిన వాళ్ళు. హ్మ్. సవ్యసాచి అనే పత్రిక నడిపిన వాళ్ళు. హ్మ్. సవ్యసాచి అనే పత్రిక నడిపినారు హుహు. కడపలో. హ్మ్. ఈనాడు పత్రిక ఎడిటోరియల్ రాసిన వాడు ఒక అబ్బా. హ్మ్. ఇవన్నీ చాలా సరస్వతీ పుత్రులు, హ్మ్. సాహితీ మిత్రులు, హ్మ్. చాలా జ్ఞాన సంపద కలిగిన వాటు, హ్మ్. జ్ఞాన గని కలిగిన వాళ్ళు. హ్మ్. అట్ ద సేమ్ టైం సరస్వతీ పుత్రులు, లక్ష్మీపుత్రులు కూడా వాళ్ళు. హ్మ్. అదృష్టవంతులు. జనరల్‌గా 2 ఒక చోట ఉండవు. హ్మ్. వాళ్ళకి 2 ఇచ్చినారు. హ్మ్. సో, ఆ రక్తంలో నుంచి వచ్చిన వాడిని నేను. అదే రక్తంలో కూడా స్వాతంత్ర సమరయోధులు కూడా. ఓహ్! హ్మ్. అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, హ్మ్. పేదలకు అనుకూలంగా ఉండేవాళ్ళు, హ్మ్. కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా శుభ్రకు, పరిశుభ్రతకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి హరిజనులను ఆనాడే హక్కున చేర్చుకునేవాళ్ళు. వాళ్ళు పోసిన నీళ్లను బావిలో నుంచి తెప్పించి నీళ్లు పోసి తాగిన వాళ్ళు హ్మ్. 100 ఏళ్ల కిందట. హ్మ్. సో, ఇటువంటి మనస్తత్వం కలిగిన రక్తంలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా దేశం మీద, ఈ దేశ ప్రజల మీద, ఇటువంటి భావాల మీద నా కుటుంబ సభ్యులందరికీ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. హ్మ్. కాకపోతే నేను కొద్దిగా ఎక్కువ వెలుగులోకి అంటే ఏమైనా వచ్చిండొచ్చు. చదువుకున్నారా పర్టిక్యులర్‌గా మీరు అట్లా నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినానన్న హ్మ్. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో. హ్మ్. అందులో కూడా తెలుగు సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. తెలుగు భాష అంటే ఎక్కువ ఇష్టము. హ్మ్. తెలుగు భాషలోనే ఎక్కువ మాట్లాడతా. హ్మ్. మీరు నాతో చాలాసేపు మాట్లాడినా కానీ నీకు ఆంగ్లం అక్షరాలు మస్తు కూడా కనిపించకుండా ఉండొచ్చు. హ్మ్. 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 అది నా మనస్తత్వం. సో, ఈ తత్వం ఈ ధర్మాన్ని సీరియస్‌గా నమ్మడం, ధర్మాన్ని సీరియస్‌గా అది ఫాలో మా అవ్వడం గ్రాండ్ ఫాదరు ఎలా? ఆ! భైరవకొండారెడ్డి అని మా అబ్బా. హ్మ్. ఆయనే స్వాతంత్ర సమరయోధుడుగా, జమీందార్ ఆయన హ్మ్. స్వాతంత్ర సమరయోధుడుగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. హ్మ్. జరిమానా కట్టకుండా జైలుకు పోయినవాడు. హ్మ్. స్వాతంత్ర సమరయోధునిగా పెన్షన్ తీసుకునే అపరూపంగా మురిసిపోయి తీసుకునేవాడు. హ్మ్. స్వప్న సీతాచలం అనే గ్రంథాన్ని రచన చేసినవాడు. హుహు. ఆయనకు ఆయనతోనే మా బాల్యమంతా నడిచింది. హుహు. చిన్నప్పుడంతా నేను, మా అన్నగారు రోజు ఈవినింగ్ మా అబ్బకు రాత్రిపూట కాళ్ళు పిసికేవాళ్ళము. హ్మ్. రోజు ఒక కథ చెప్పేవాడు. హ్మ్. అందరూ చెప్పినట్టు అబ్బా దయ్యాల కథలు, ఇటువంటి కథలు ఎప్పుడు చెప్పలే. హ్మ్. గొప్ప వాళ్ళ గురించి చెప్పినాడు. హ్మ్. రాణా ప్రతాప్ సింగ్ గురించి చెప్పినాడు. హ్మ్. అక్బర్ అంటే ఏంది, రాణా ప్రతాప్ సింగ్ అంటే ఏంది, భారతదేశం అంటే ఏంది, సాంప్రదాయాలు ఏంది, మన సంస్కృతి ఏంది, పేదవాళ్ళు ఏంది, జీవితాలు ఏంది, విద్య ఏంది, శివాజీ ఏంది, ఛత్రపతి శివాజీ అంటే ఎవరు, ఈ దేశంలో ఉండే రాజులు ఏంది, భౌగోళిక పరిస్థితి ఏంది, రామాయణం ఏంది, భగవద్గీత ఏంది, భారతం ఏంది, హ్మ్. శకుని పాత్ర ఏంది, కృష్ణుని పాత్ర ఏంది, చాణక్య నీతి ఏంది, ఇవన్నీ కథలు కథలుగా చెప్పి ధర్మం ఎంత గొప్పది, హ్మ్. ధర్మము న్యాయం ఎంత గొప్పవి, సత్యం ఎంత గొప్పది, హ్మ్. మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ధర్మబద్ధులమై జీవించాలా, పరుల కోసం జీవించాలా, సంతృప్తికరంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, దయ్యాలు లేవు, ఇతర మతాలను గౌరవించాలా, వారి అభిప్రాయాలను గౌరవించాలా, నీ మతంలో నువ్వు జీవించాలా, కానీ ఇతర మతాలను కూడా గౌరవించాలా. హ్మ్. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆయన చెప్పి చెప్పి హ్మ్. అవి నాకు డెవలప్ అయ్యి మా అబ్బ నాకు ఒక దేవుడు హ్మ్. ఏమంటారో మీ భాషలో అదంతా ఓకే. అన్నీ పెద్దవాళ్ళు ఆయనే. పెద్దవాళ్ళు సరే మీకు చాలా చిన్న ఏజ్‌లో అవన్నీ నేర్పించారు. బట్ అది ఈ రోజుల్లో ఫాలో అవ్వడం దాన్ని దాన్ని మనసా, వాచా, కర్మణ నమ్మి ఫాలో అవ్వడం అది కాన్సిక్వెన్సెస్ డెఫినెట్‌గా అదేనన్న ఉండట్లేదు. ఆయన ఆయన చిన్నప్పటి నుంచి చెప్పడం వలన అవి నాతో పాటు పెరుగుతూ వచ్చినాయి. హ్మ్. మా అబ్బగారి యొక్క మాటలు నా మీద ప్రభావితం చేసినది. హ్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బగారి పర్సనాలిటీ, మా అబ్బగారి వ్యక్తిత్వం నా మీద పూర్తి ప్రభావితం చేసింది. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన ధర్మానికి, న్యాయానికి, సత్యానికి, నైతిక విలువలకు ఇచ్చిన ప్రాధాన్యత, పరోపకారానికి ఇచ్చిన విలువ, చెప్పిన మాటలే నా మీద ప్రభావితం చేసి, హ్మ్. అవి నా మాదిరి అవి కూడా పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వచ్చినాయి. హ్మ్. కాస్త పిచ్చి ఎక్కువైంది. అదే రేర్‌గా ఉంటాయి. సినిమాల్లో చూస్తాం ఇటువంటివన్నీ. కొంచెం పిచ్చి మీ ఎక్కువైంది. పైన బాంబులేయటానికి వచ్చిన వాళ్ళని, మీ పైన గన్‌తో కాల్చడానికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ డైనింగ్ టేబుల్ పైన భోజనం పెట్టి పంపించడం అంటే ఏదో అవును. సినిమా సీన్‌లా ఉందది. నిజం. ఎలా ఎలా చేయగలిగారు అంత ఇది ఎలా వచ్చింది మీకు? అది ఎవరైనా చెప్తే నమ్మరన్నా. హ్మ్. నిజం. హ్మ్. నా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన వాళ్ళు. హ్మ్. కిరాయి హంతకులు. హ్మ్. ఇక్కడ హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళు నేను కదిరి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చూసినా నేను. హ్మ్. వాళ్ళ అవతారాలు చూస్తే వాళ్ళంతా పాపం సరైనటువంటి విద్య,
సరైనటువంటి నాగరికత లేకుండా ఉమ్, భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే మనుషుల్లాగానే కనిపించినారు. ఉమ్, వాళ్ళందరికీ రింగ్ లీడర్ శ్రీనాథ్ రెడ్డి అని ఒక అబ్బాయి, ఉమ్, వాళ్ళందరికీ బాస్. ఉమ్, ఆ శ్రీనాథ్ రెడ్డి అనంతపురం ఉండేది. ఉమ్, ఇక్కడికి కోర్టు వాయిదాలకు రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఉమ్, ప్రొద్దుటూరు కోర్టు వాయిదాలకు రావాలంటే కానీ ఇక్కడ నేనేమన్నా చేస్తానేమని వాళ్ళ భయం. ఉమ్, అందుకు ఆ శ్రీనాథ్ రెడ్డి ఎక్కడో మాకు దగ్గర వాళ్ళకు దూర బంధువులు, మాకు దగ్గర బంధువులు ఉంటే వాళ్ళను కలిసి ఉమ్, ఆ అన్నకు చెప్పి ఇక్కడ వాయిదాలకు వచ్చిపోయేదాన్ని మమ్మల్ని ఇబ్బంది లేకుండా అట్లా ఇట్లా అని చెప్పినారు. ఉమ్, అప్పుడు నేను నవ్వి చెప్పిన, నేను లేదు ఉమ్, ఆ పిల్లని నేను భోజనానికి ఇన్వైట్ చేస్తా, ఫోన్ కలుపు ఉమ్, అని చెప్పి ఫోన్లో నేను పిలిచిన. శ్రీనాథ్, ఉమ్, నా ఇంటికి భోజనానికి రమ్మా, కోర్టుకు వచ్చేదానికి బాధలేదు తమ్ముడు, నా ఇంటికే భోజనానికి రా, నువ్వు ఇందు భోజనానికి అని చెప్పి ఉమ్, ఆ పిల్లోని భోజనానికి పిలిచి ఉమ్, ఈ ఇంట్లో నిన్న ఉమ్, ఈ ఇల్లు ఇప్పుడు పడగొట్టి కట్టినాము, అప్పుడు పడగొట్టలే, ఈ ఇంట్లోనే ఉమ్, ఈ ఇంట్లో నా భార్యకు చెప్పి ఆ రోజు అతని కోసం అని చెప్పి పంచభక్ష పరమాణాలతో పాటు శాకాహారం మాంసాహారం అన్ని భోజనాలు చేయించి ఉమ్, నేను మా ఆయన కలిసి కూర్చొని ఉమ్, నేను వడ్డిస్తూ నేను తింటూ ఆ పిల్లోని భోజనం పెట్టి ఉమ్, ఎన్నో విషయాలు ఆ పిల్లోనితో మాట్లాడినా. ఉమ్, ప్రకృతికి భిన్నంగా మనిషి మరణించకూడదు శ్రీనాథ్, ప్రకృతికి సహజంగానే మనం మరణించాలా. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం భగవంతుడే మళ్ళీ మనం తీసుకోవాలా. ప్రకృతికి భిన్నంగా చంపబడడం అనేది అత్యంత నీచమైనటువంటి హేయమైన చర్య, ఇది చేయకూడదు. అందులో డబ్బుల కోసం కానీ పగ కోసం కానీ ఏ రూపంలో కానీ చేయకూడదు. నువ్వు చేసి ఉంటే చూడు ఎంత పాపమో, ఎంత ఒక కుటుంబం అయిపోతుందని ఇన్ని విషయాలు ఆ పిల్లోనితో మాట్లాడి చెబుతూ దాదాపు 11 గంటలకు మా ఇంటికి వచ్చిన ఆ పిల్లోని 3:30కో 4కో పంపించిన. ఉమ్, మళ్ళీ నేనే పోయి ఆ పిల్లోని కారు ఎక్కించి ఒక మాటి నాకు ఉమ్, జీవితంలో ఎప్పుడే కానీ ఒక మనిషిని హత్య చెయ్యను అని నాకు మాట చాలు అని చెప్పి మాట ఇప్పించుకొని ఉమ్, కారు ఎక్కించి పంపించి ఉమ్, కోర్టు వాయిదాకు పోయి ఉమ్, నా పైన హత్యా ప్రయత్నం వీళ్ళు చేసినట్టు నేను ప్రత్యక్షంగా చూడలే, పోలీసులు చెప్పిన మేరకే తప్ప నేనైతే ప్రాక్టికల్గా చూసింది లేదని చెప్పి ఉమ్. కేసు కొట్టేపించి పంపించిన. సూపర్ సార్, సూపర్ 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 సూపర్. ఏంటి ఎలా రిలీజ్ అయ్యాడు అతను? అంటే ఏడ్చినాడు అన్న. పశ్చాత్తాపడ్డాడు. ఏడ్చినాడు, కళ్ళకు నీళ్లు పెట్టి నన్ను కౌగిలించుకొని ఏడ్చి, నాకు సొంతం అన్న కంటే నువ్వు ఎక్కువన్నా, నా జీవితం అంతా నిన్ను మతికి పెట్టుకుంటా, జీవితంలో ఎప్పుడు నేను కలుస్తా, నాకు ఆపద ఇబ్బంది ప్రేమ ఏది కలిగినా నీతో నేను పంచుకుంటున్నా అని చెప్పి పోయినాడు. అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఓకే. సో వెనక ఎవరు ఉన్నారు? చేయించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కూడా కోపం రాలేదా? వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఉమ్, వీళ్ళు నా మీద చేయించినది. ఉమ్, నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినానన్నా, నా స్టేట్మెంట్ ఉంటుంది. ఉమ్, హత్యా ప్రయత్నం నా పైన చేసింది కిరాయి హంతకులు శ్రీనాథు వీళ్ళు, కానీ వీళ్ళతో హత్యా ప్రయత్నం చేయించింది వరదరాజిరెడ్డి గారు, మీరు నీ కుమారుడు కొండారెడ్డి. నీకు ఓ మాట ఇస్తానా, మనసా వాచే కర్మ్యాన విశ్వసించి నేను చెప్తా ఉన్నా, నా వలన నీ కుమారుని చిటికని వేలు గోరు దిగి ఒక చుక్క రక్తం కూడా రాదు. నీకు పుత్రునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. నీ కుమారుని యొక్క చిటికని వేలు గోరు కూడా తెగి చుక్క రక్తం కూడా రాదు. నీతోనూ నీ కుమారునితోనూ యుద్ధం చేస్తా, ప్రజాస్వామ్యబద్ధమైన యుద్ధం చేస్తా, ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమను చురగొని నీ అధికారం లేకుండా చేస్తానే తప్ప భౌతికంగా నీ పైన దాడి చేయడు రాచమల్లు. నా శరీరాన్ని సంరక్షించుకుంటూ నీ శరీరానికి ప్రమాదం జరగకుండా నీతో యుద్ధం చేస్తా ప్రజాస్వామ్యబద్ధంగా. ఇదే నా మాట, భయపడాల్సిన అవసరం లేదు. నీలో కూడా మార్పు జరిగితే కత్తులు ఇటువంటి కార్పణ్యాలు వదిలేసి ప్రజాక్షేత్రంలో యుద్ధం చెయ్యి అని చెప్పిన. సో మీలా బిహేవ్ చేయడం అనేది రాయలసీమ కల్చర్ కాదు అని చెప్పారు. కాదన్నా, రాయలసీమ కల్చర్ అయితే కాదు. ఎందుకంటే రాయలసీమలో ఈ ధాతువుల్లోనే అది ఉందన్న, మా తప్పు కాదు ఇది. మమ్మల్ని మీరు కోపిస్టోలుగానో పౌరుషంగానో అనుకోవడానికి కాదు. మాలో ప్రేమ ఉంది, పౌరుషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. మేము ఎవరు ఇతరుల జోలికి పోము. ఇతరులు అన్యాయంగా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎక్కడి నుంచో వైఎన్ఆర్, నీ మీద మేము దాడి చేసేది, చంపేది, కొట్టేది, తిట్టేది ఎప్పుడు చేయం. నువ్వు వస్తే చాలా ప్రేమగా చూసుకుంటాం, సొంత ఆప్యాయంగా చూసుకుంటాం. మాకు శక్తి లేకపోయినా నాటుకోడి వటకచ్చి కోసి వడలు చేసి అన్నం చేసి పెట్టి ప్రేమగా చూసుకుంటాం. మా కుటుంబాలకు మాకు ఉండే రైవల్టీనో లేకుంటే మా దగ్గర ఉండే సన్నోళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ కోసం ఫ్యాక్షన్ చేసి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళమే తప్ప ఇతరుల కోసం కాదు. అయితే